హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య శెట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మంచి క్రిస్పీ వీడియోస్ కోసం వెతుకుతుంటే ఈరోజు ఒక క్రిస్పీ వీడియో అయితే దొరికిందనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి మధ్య ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా. ఇల్లందుల పాడు చెరువు అని ఉంది. ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో మీకైతే చూపించాను. అక్కడ అలుగు పడింది అని చెప్పారు, అందుకే అది చూడడానికి అయితే వెళ్తున్నాము. నేను కూడా లైవ్లో ఫస్ట్ టైం ఇదే అనమాట చూడడము. ఇంతకు ముందు కూడా ఇట్లనే వర్షం పడినప్పుడల్లా అలుగు పడుతుంది, కానీ ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళి అయితే చూడలేదు. ఇంకా ఇదే అండి ఇల్లందులపాడు చెరువు. అయితే మనం ఇల్లందులపాడు చెరువు దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయినట్టే అనమాట. ఎంట్రన్స్లోనే ఇలా మనకి ఒకటి ఉంటుంది, మెట్లలాగా ఉండి కిందికి దిగొచ్చు. ఇక్కడ బతుకమ్మ టైమ్స్లలో అయితే బతుకమ్మని కూడా ఇందులో నిమజ్జనం చేస్తారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏదైనా పుణ్యక్షేత్రాల దగ్గర స్నానాల ఘాట్ అని ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ. కానీ ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఏం లేవులండి, స్నానాలు అయితే ఏం చేయరు. కాకపోతే చేపలు అయితే పట్టుకుంటారు. వాటర్ చూడండి మెట్ల మీదకి కూడా వచ్చేసినాయి. ఇక్కడ మనకి అక్కడ వైట్ కలర్ లాగా ఒక గోడలాగా కనిపిస్తుంది కదా వాటర్లోకి కూడా. అక్కడ లాస్ట్లో గోడకి లాస్ట్లో మనకి వాళ్ళు కూడా వేసి ఉంచుతారు, ఎవరైనా పిల్లలు ఏమన్నా పోతారు అని చెప్పేసి. అలాగే చేపలు కూడా ఇటు రాకుండా ఉంటాయని అట్లా వేసి ఉంచుతారు అనమాట. ఇంకా మనము దాని పక్కనే ఇలా వాక్వే అయితే ఉంటుంది. అంటే దీనికి ఎదురుగా మనకి పార్క్ కూడా ఉంటుంది. ఆ పార్క్లో ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవి కూడా ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. అలా ఎవరైనా వచ్చినప్పుడు ఈ చెరువు కూడా చూసుకుంటూ వస్తారని చెప్పేసి అలా వాక్వే అయితే కట్టారు. ఇంకా అదేనండి, అలా మనం లాస్ట్ వరకు వచ్చేస్తే ఇక్కడ మనకి అలుగుపడడం అని చెప్పాను కదా, అదే అనమాట అలుగుపడము. ఆ వాటర్ అలా పైనుంచి అలా పడతాయి. వాటర్ ఎక్కువ అయినప్పుడు ఇది చాలా హైట్లో ఉంటుందండి. చాలా ఎక్కువ వర్షం పడితేనే అలుగు పడుతుంది. ఇప్పుడు ఈ టైంలో అయితే వాటర్ చాలా హెవీగా వస్తున్నాయి కిందకి. ఇంతకు ముందు అయితే ఇంత హెవీగా ఏమి ఉండవు. ఆ దగ్గరకు కూడా మనుషులు వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు వాటర్ చాలా హెవీగా వస్తుండేసరికి ఇద్దరు పోలీసులు కూడా కాపలా ఉన్నారనమాట. ఇందులో ఎవరో కొట్టుకొని పోయారని కూడా చెప్పారు. అంటే కొట్టుకొని పోతుంటే కాపాడారంట. అప్పటి నుంచి ఇంకా ఆ దగ్గరికి కూడా పోనీయట్లేదు. మేము మనుషులు నించొని ఉన్నారు కదా, అంత దగ్గరికి కూడా పోనీయట్లేదు అనమాట. పోలీసులు కూడా ఇద్దరు కాపలా అయితే ఉన్నారు. మేము అక్కడ నించొని చూస్తుంటేనే అక్కడ మనుషులు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉన్నారు కదా, అక్కడికి కూడా ఇంకా దూరంకి కూడా ఆ తుప్పర్లలాగా వాటర్ అయితే పడుతున్నాయి. చాలా అంటే చాలా హెవీగా వాటర్ అయితే వస్తున్నాయి. ఇవి పైన ఎక్కడో 3 చెరువులు ఏమో ఉన్నాయంటండి. అవన్నీ ఫుల్ అయితే దీనికి ఇంత హెవీగా వాటర్ అయితే వస్తాయంట. మేము ఇంకా మళ్ళీ కొంచెం సేపు అంతా చూసుకొని రిటర్న్ అయితే అయిపోయినాము. ఇది ఇల్లందులపాడు చెరువు అయితే ఇదనమాట. వర్షం పడినా వర్షం పడకపోయినా ఇక్కడ ఒక పీస్ఫుల్, ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. మనం కొంచెం మైండ్ పీస్ చేసుకోవచ్చు ఇక్కడైతే. ఆ దూరంగా చూడండి, ఆ కొండలకి మబ్బులు తాకినట్లు భలే కనిపిస్తుంది, పొగమంచులాగా. చాలా అంటే చాలా బాగుందన్నమాట ఆ ప్లేసు. నేను ఇంతకుముందు ఈ ప్లేస్కి చాలాసార్లు వచ్చాను, కానీ అలుగుపడ్డప్పుడు ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట. అదే ఆ పై నుండి వాటర్ అలా పడడాన్ని అలుగుపడడం అంటారంట ఇక్కడ. ఇంకా మళ్ళీ ఇక్కడ రిటర్న్ అయ్యేటప్పుడు మా పిల్లలతోటి మళ్ళీ ఇక్కడికి వెళ్దాం డాడీ అంటే మళ్ళీ ఇక్కడ బండి అయితే ఆఫ్ చేసుకున్నాము. మా పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అక్కడ నెట్ ఉందని చెప్పాను కదా, ఆ వల కట్టిన దాంట్లో నుంచి కూడా చిన్న చిన్న చేప పిల్లలు అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ చాలా చిన్న చేప పిల్లలు అయితే ఉన్నాయి. మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు. రాండిరా వెళ్దామని చెప్పినా కానీ అస్సలు రాలేదన్నమాట. బట్టలన్నీ అయితే తడుపుకున్నారు. అట్లుంటుంది మరి మా పిల్లలతోటి. వాళ్ళకి ఏదైనా ప్లేస్ నచ్చిందంటే అక్కడి నుంచి అంత ఈజీగా రారనమాట. అయినా సండేనే కదా, ఆడుకోనిలే, హాలిడేనే కదా అని చెప్పేసి మేము కూడా చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. వెళ్దాం. చెప్పులేసుకో విన్ని. సాత్విక్ చెప్పులేసుకో, విన్ని చెప్పులేసుకో. మేము వెళ్తున్నాం విన్ని. సాత్విక్ నువ్వు వచ్చేయి.
ఇంక రండి ఇంకా మేము అటు నుంచి అటు ఈ ఓసి చూడడానికి అయితే తీసుకెళ్లారనమాట మా వారు. నువ్వు ఎప్పుడు అమావాస్య పుణ్యానికి బయటకు వస్తావు చూద్దురా అని చెప్పి అటు నుంచి అట్టే తీసుకెళ్లారు. ఓసి అంటే ఇక్కడ బొగ్గు తీస్తారనమాట. వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇంకా మేము దగ్గరగా అయితే ఏమి చూడలేదు. ఇదంతా ఓసినే అండి, ఊరికి లాస్ట్లో ఉంటుంది. ఓకే, ఇది మన వీడియో అనమాట. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోస్ తీద్దాం. ఓకే బాయ్.